హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు వన్. నేను మీ యాంకర్ శరత్. ఇవాళ మనతో పాటు పరదా డైరెక్టర్ ప్రవీణ్ కండ్రిగ్లా గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సో ఆగస్ట్ 22nd ఫిలిం రిలీజ్ అవుతుంది. యాజ్ వి డిస్కస్ బిఫోర్, అంటే బాస్ బర్త్డే రోజు రిలీజ్ చేస్తున్నారని చెప్పి ఆల్రెడీ మనం మాట్లాడాము. సో ఆర్ యూ అంటే ఎలాంటి స్టేట్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్? స్టిల్ అంటే అట్లీస్ట్ సో హ్యాపీ, అంటే అట్లీస్ట్ సినిమా రిలీజ్ వరకు వచ్చింది. ఇట్స్ రిలీజింగ్. దట్ ఈస్ ఎ బిగ్ థింగ్. దట్ ఈస్ ఎ వెరీ బిగ్ థింగ్. ఇప్పుడు ఈ కాలం సినిమాల్లో ఒక మంచి డేట్ దొరకడం, రిలీజ్ దొరకడం, గుడ్ రిలీజ్ దొరకడం ఇస్ ఎ బిగ్ థింగ్ ఫర్ మీ. సో ఇప్పుడు ఇది ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు? అండ్ హోల్ 5 లాంగ్వేజెస్? 2 లాంగ్వేజెస్, మలయాళం అండ్ తెలుగు. ఓన్లీ మలయాళం తెలుగు ప్రస్తుతం. వై? ఎందుకంటే ఇది ఒక కోర్ సబ్జెక్ట్ కదా, దీన్ని వేరే లాంగ్వేజ్లో ఒకేసారి ఎందుకు ప్లాన్ చేసుకోలేదు? ఈ పాన్ ఇండియా మోజు నాకు లేదండి ప్రస్తుతం. సో ఈ సినిమా ఇక్కడ వర్కౌట్ అయితే బాగుంటాయి. ఇట్స్ ఏ రూటెడ్ ఫిలిం బేసికలీ. మలయాళంలో కూడా ఎందుకు బేసికలీ అనుకున్నాం అంటే దర్శన అండ్ అనుపమ గారు మలయాళం యాక్టర్స్ కాబట్టి మలయాళం రిలీజ్ చేస్తున్నాం. ఏదైనా రీజనల్లా సక్సెస్ అయితే దాని తర్వాత స్లోగా ఎక్స్పాండ్ చేసి పెద్దగా సేమ్ వే మలయాళం కూడా అక్కడ అలానే ప్రమోట్ చేస్తున్నారు. మలయాళం వెళ్ళాం, కొచ్చి వెళ్ళాం. వీఆర్ ప్రమోటింగ్ ద ఫిల్మ్ ఇన్ మలయాళం ఆల్సో. సో మీరు స్టార్ట్ అయింది 2021 అనుకుంటా మోస్ట్లీ, అంతేనా? సినిమా బండి. సో బిఫోర్ దట్ మీరు ఇండస్ట్రీలో కాకుండా మిగతా వర్క్స్ అన్ని చేస్తూ ఉన్నారు? ఇండస్ట్రీలో ఉన్నారు. ఇండస్ట్రీలోనే 10 సంవత్సరాలు ఉన్నా. 10 సంవత్సరాలు కష్టపడి బ్రేక్ వచ్చింది 21కి. అంటే మీరు ఆల్మోస్ట్ 2011 నుంచి స్ట్రగ్లింగ్. సో ఇప్పుడు మీకు ఫస్ట్ ఆ 21లో ఈ సినిమా బండి, ప్రవీణ్ ఎవరు, ఇది అంతా ఆ సర్చింగ్ వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది మనసులో? బ్రేక్ వచ్చినప్పుడా? అంటే ఇప్పుడు అప్పటి వరకు మీరు తెలియదు ఎవరికి. అవునవును. ఈ సినిమా బండి ఏంటి, చాలా మంది దీని గురించి మాట్లాడుతున్నారు అని తెలిసినప్పుడు మీ గురించి సెర్చ్ చేస్తుంటారు కదా, అప్పుడు మీకు ఏమనిపించింది? వెరీ హ్యాపీ. ఫైనల్లీ ఓకే, అట్లీస్ట్ తెలిసాను. అట్లీస్ట్ ఒక మంచి ఫిల్మ్ మేకర్. ఐ కుడ్ ఏబుల్ టు ఇండస్ట్రీకి రావడమే కష్టం కదా, ఒక బ్రేక్ దొరకడం ఎంతమందికి చాలా కష్టం. ఐ గాట్ వన్ బ్రేక్. ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు. అట్లీస్ట్ వచ్చాను కాబట్టి ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్ టు మేకింగ్ గుడ్ ఫిల్మ్స్. మంచి సెన్సిబుల్ ఫిల్మ్స్ చేద్దాము. సో వెరీ హ్యాపీ. అంటే ఫైనలీ ఐ మీన్ ఒకటే ఏంటంటే ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనం నచ్చిన పని చేస్తూ డబ్బులు వస్తాయి మనకి. చాలా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. అసలు వండర్ఫుల్ థింగ్. అది డ్రీమ్. అది ఐటీలోని కష్టపడి పని చేస్తూ బోర్డులు, అదే నచ్చలేని పని చేస్తూ డబ్బులు రావడం వేరే, నువ్వు నచ్చిన పని చేస్తూ డబ్బులు రావడం అన్నది ఇట్స్ ఎ డ్రీమ్ లైఫ్ ఎవరికైనా అది. అండ్ సో అంటే ఒక ఫిల్మ్ మేకర్గా 21లో మీరు సినిమా బండి రిలీజ్ చేశారు. 25కి ఇప్పుడు పరదా వస్తుంది. యాక్చువల్లీ పరదా ప్లాన్ చేసుకున్న టైం ఇది కాదు కదా, మీరు అనుకున్న టైం. అవునవును, ఇప్పుడు అవ్వాలి. సో అలా డిలే అవుతూ వచ్చి ఆ మధ్యలో గ్యాప్ కవర్ చేసుకోవడానికి మీరు శుభం డైరెక్ట్ చేశారా? కవర్ చేసుకోవడానికని కాదు, వచ్చింది సినిమా. నాకు శుభం వచ్చింది. నాకు రాజ్ సార్ కాల్ చేసి, శుభం మంచి కథ ఉంది, చూడు ఒకసారి, వసంత్ రైటింగ్. సో కథ వినగానే సో ఎక్సైటెడ్. అసలు అంత బ్యూటిఫుల్ స్టోరీ. ఐ రియల్లీ వాంట్ టు. సమంత గారు ఫస్ట్ ప్రొడక్షన్. అండ్ నా అనుకోకుండా అన్ని 3 సినిమాలు ఫస్ట్ ప్రొడక్షన్సే. సినిమా బండి రాజన్ డీకే వాళ్ళది ఫస్ట్ ప్రొడక్షన్, ఇది ఆనందం మీడియా ఫస్ట్ ప్రొడక్షన్, ఈవెన్ శుభం ఫస్ట్ ప్రొడక్షన్. ఇది ఫస్ట్ ప్రొడక్షన్కి నేను నెక్స్ట్ ఫస్ట్ ప్రొడక్షన్స్ ఎవరున్నా వాళ్ళు డెఫినెట్లీ ట్రావెల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. మరి 21కి ఇప్పుడు ఈ 25కి మధ్యలో కొంచెం ఈ గ్యాప్. అంటే ఫిల్మ్ మేకర్స్ లైక్ మీరు ఇందాక చెప్పినట్టు అవునవునవును చాలా ఇమిడియేట్ ఉండాలి, ఇంటర్మీడియట్ ఫాస్ట్ లాగా చేస్తూ ఉండాలి. కానీ ఇది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని అర్థమైందా మీకు? చాలా టైం టేకింగ్ అండి అది. నాకేదో అదృష్టం కొద్దీ 2 సినిమాలు ఇలా బ్యాక్ టు బ్యాక్ 3 months రిలీజ్ అయ్యాయి. బట్ నా మెంటాలిటీకి యాక్చువల్లీ చాలా చాలా నేను ప్రతిసారి సినిమా మీదే ఉండను నేను. అంటే ఐ ట్రావెల్ ఎ లాట్. సినిమాలు బికాజ్ ఇఫ్ ఐ డోంట్ ట్రావెల్ ఎ లాట్ ఐ కాంట్ మేక్ ఎ ఫిలిం. నాకు ప్రతి సినిమాకి ఐ వాంట్ సమ్ బ్రీతింగ్ స్పేస్. ఓకే, మంచి క్వాలిటీ సినిమా తీద్దాము. రోజు అదే సినిమా పట్టుకొని కూర్చోను నేను. యాక్చువల్లీ సినిమా షుడ్ బీ, because when you travel a lot, when you think a lot, you can make a good cinema. You have to come out and again make a good film. అనుకోకుండా 2 ఒకేసారి కుదిరేయి. బట్ ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ విత్ హరీ టు మేక్ మెనీ ఫిల్మ్స్. సో పరదా అనే టైటిల్ తీసుకున్నప్పటి నుంచి పరదా మీరు ఫస్ట్ ఎవరైతే అంటే టు ద కామన్ ఆడియన్స్ గ్లిమ్స్ చూపించినప్పుడు, అంటే ఇండస్ట్రీ పీపుల్ కాకుండా టు ద కామన్ ఆడియన్స్కి మీరు దీని గురించి రివీల్ చేసినప్పుడు మీకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది?
యా ఫస్ట్ పోస్టర్ అది అనుపమ్, అది ఇలా ఒక రివీల్ పోస్టర్ ఉంది. సో దాని తర్వాత అందరూ చూసినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యారు. అంటే ద వే ఏదో సంజయ్ నిలాలి బన్సాలి కైండ్ ఆఫ్ పోస్టర్లా అనిపించింది. గ్రాండ్గా ఉంది, చాలా కొత్తగా ఉంది. కలర్స్ కానీ, కలర్ ప్యాలెట్ కానీ, మా పూజిత ప్రొడక్షన్ డిజైనర్, మా పూజిత కాస్ట్యూమ్ డిజైనర్, అసలు బ్యూటిఫుల్ కలర్ ప్యాలెట్, మృదుల్ డిఓపి, అంటే ఏదో ఉంది ఈ సినిమాలో, ఏదో అనుపమ ఇస్ డూయింగ్ సంథింగ్ వెరీ న్యూ అన్నట్టు వచ్చింది డెఫినెట్. కానీ అంటే ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ రావట్లేదని చాలా మంది మాట్లాడుకుంటారు, కొన్ని వస్తుంటాయి అప్పుడప్పుడు మధ్యలో. కానీ మీరు టు ద కోర్ అంటే ముగ్గురు ఉమెన్ సెంటర్, ఇప్పుడు సంగీత గారు తెలుగు ఆడియన్స్ అందరికీ తెలుసు, ఖడ్గం కానీ ఇలా చాలా ఫిల్మ్స్ ఆవిడ వెల్ నోటెడ్ పర్సన్. దర్శన్ ఈవిడని చాలా మంది ఆ సినిమా చూసి మరి అంటే ఇప్పుడు మలయాళం ఫిల్మ్స్ వాచ్ చేస్తుంటారు కాబట్టి ఆమెని ఫాలో అవుతుంటారు. అండ్ అనుపమ గారు లాంగ్ వే ఎప్పటి నుంచో తెలుగు అందరికీ తెలుసు, చాలా బాగా మాట్లాడతారు, ఫిల్మ్స్ అన్ని చాలా బాగా చేస్తారు. వీళ్ళు ముగ్గురిని మీరు అంటే ఫస్ట్ ఆప్షన్ వీళ్ళు ముగ్గురేనా, ఆర్ఎల్స్ ఇది ఆ జర్నీ ప్రాసెస్లో వీళ్ళు ముగ్గురు సెట్ అయ్యారా? ఫస్ట్ ఆప్షన్స్ అండి వీళ్ళు ముగ్గురు. నాకు అంటే అనుకోకుండా కథ వెనకనే ఓకే చేశారు. ఓకే చేయకపోతే వేరే వాళ్ళకి వెళ్దాం, బట్ కథ అంత మంచి కథ. బేసికల్లీ హూ డోంట్ వాంట్ టు డూ ఇట్ అంటే ఒక ఉమెన్, ముగ్గురు అమ్మాయిల ఫిల్మ్ తెలుగులో వస్తుంది అంటే ఐ థింక్ ఎవ్రీ హీరోయిన్ వాంట్స్ టు డూ ఇట్. ప్రతి హీరోయిన్కి ఒక మంచి స్టోరీ తీద్దాం ఉంటుంది కదా ఆబ్వియస్లీ. సో డెఫినెట్లీ దేర్ ఆన్ ఫస్ట్ వెనగానే నచ్చింది. సంగీత గారు అనుపమ గారు ఈ సినిమాలో రిలేటివ్సా? సంగీత గారు సినిమా చూడాలండి. అంటే సంగీత గారు ఆ పెళ్లి సాంగ్ లో పెళ్లి అంతా ఉంటుంది, కానీ సంగీత గారికి పరదా లేదు కదా, ఓన్లీ మ్యారీడ్ వాళ్ళకే, అదే మ్యారీడ్ బిఫోర్ వాళ్ళకే ఉంటుందా పరదా అనేది? స్లోగా సినిమా కథ కావాలని అంటే కష్టపడి సినిమా చేసి డబ్బులు పెట్టి ట్రైలర్లోని మీకు చూపించకుండా ఏదో పెట్టి ఇప్పుడు ఇంటర్వ్యూలో కథ రివీల్ చేస్తే ఇంకేంటండి పాయింట్? కష్టపడి 2 రోజులు రిలీజ్ అవుతుంది. నాకు అక్కడ అంటే నాకు సంగీత గారిని చూసినప్పుడు అనిపించింది, అనుపమ గారిని చూసినప్పుడు ఏమో అయితే కథ చూడాలి, నాకు తెలియదు. బట్ ఏంటంటే ఒక అమ్మవారి రూపం కూడా ఏదో పెట్టారు, అది క్లైమాక్స్ ఎపిసోడ్. అంటే వాట్ ద కోర్ అంటే అక్కడ రిలేట్ ఏమైనా ఉంటుందా? చూడాలి మీరు సినిమా, మీరు కథ మీరు నాకు. సో నేనే అంటే జస్ట్ ఒక టీజర్ ఆ ట్రైలర్స్ చూసినప్పుడు నాకు ఇన్ని పాయింట్స్ అర్థమైతే కామన్ ఆడియన్స్కి డెఫినెట్లీ చాలా అర్థమైంటాయి. నేను చెప్తున్నాను సీరియస్లీ, ఈ సినిమా కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. లైక్ ఎలా ఉండబోతుంది, ఏంటి, ఎలా చూపించారు. కొత్త వరల్డ్కి పట్టుకెళ్తున్నామండి మిమ్మల్ని. అంటే ఎక్కడ దట్ ఈస్ ద యూఎస్పీ. అంటే ఇప్పుడు అందుకే నేను కమర్షియల్ సినిమా అంటున్నా దీన్ని. ఇప్పుడు ముగ్గురు అమ్మాయిలు ట్రావెల్ అంటే ఎవరికి ఇంట్రెస్ట్ రాదు ఫస్ట్లీ. ఓకే ఎందుకు చేస్తాను అంటాడు అంతే. దిస్ ఈజ్ ద వెరీ ఫిక్షనల్ ఊరు. ఆ ఊరు చాలా అనిపిస్తుంది. ఆ విగ్రహం కానీ ఇది కానీ మీరు థియేటర్లోకి వచ్చినప్పుడు, అందుకే ఫస్ట్ 10 నిమిషాలు ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫిల్మ్ టు వాచ్. బికాజ్ అసలు ఈ కల్చర్ ఎందుకు వచ్చింది ఆ ఊరికి, వాట్ ఈస్ ద హోల్ పాయింట్ ఆఫ్ దిస్ కల్చర్, అది మీకు ఫస్ట్ 10 నిమిషాలు తెలుస్తుంది. లేకపోతే అర్థం కాదు వాట్ ఈస్ దిస్ హోల్ ప్రాసెస్, ఎందుకు పరదా వేసుకుంటున్నారు ఆ ఊర్లో. అంటే ఇప్పుడు మీరు ఎందుకు పరదా వేసుకుంటున్నారని చెప్పారు కదా, అది వాంటెడ్లీ ఎస్టాబ్లిష్డ్ థింగా లేదంటే దానికి వెనకాల ఒక రూట్ కాజ్ ఏమన్నా ఉంది? రూట్ కాజ్ ఉంది, చాలా ఉన్నాయి. అంటే అంత ఫిక్షనల్ ఊరండి కంప్లీట్లీ. మేము ఈ ఊరు ఎప్పటి నుంచో బ్యాక్ స్టోరీ నుంచి రెడీ చేసాం. ఒక వరల్డ్ క్రియేట్ చేయడం, వీ క్రియేటెడ్ ఏ న్యూ వరల్డ్ కాల్డ్ పడతి. ఆ పడతిలో ఈ ఆడవాళ్ళందరూ పరదాలు వేసుకుంటారు. సో మీకు ఈ సినిమా చూస్తున్నప్పుడు చాలామంది ఏదో నార్త్లో ఈ కల్చర్ ఉంది, ఎక్కడో ఉంది. ఈ కల్చర్ ఎక్కడా లేదు, ఈ ప్రపంచంలోనే ఎక్కడ లేదు ఈ కల్చర్. ఏదో పరదా అని ఒక కాన్సెప్ట్తో చేసాం, కానీ ఇట్స్ ఏ న్యూ కల్చర్ కంప్లీట్లీ. వెల్ అంటే ఇప్పుడు అనుపమ గారు టు ద కోర్ అంటే మెయిన్ లీడ్గా ఆవిడ భుజాన్ని వేసుకొని చేస్తున్నారని మెన్షన్ చేస్తున్నారు, చాలా వరకు ప్రమోషన్స్ అవ్వచ్చు. అండ్ ఎందుకు మొన్న విజయవాడలో కూడా ఎమోషనల్ అయినట్టున్నారు బాగా. అంటే స్ట్రగుల్ అండి. ఇట్స్ లైక్ ఒక ఉమెన్ ఫిల్మ్ని ప్రమోట్ చేయడం అండ్ షీ ఫేస్డ్ ఎ లాట్. ఈ సినిమా చేయడానికి తను ఎంతో స్ట్రగుల్స్ ఫేస్ చేసింది. అంటే అరౌండ్ అది నేను చెప్పలేను. అంటే ఆ క్యారెక్టర్ కూడా చాలా టఫ్ క్యారెక్టర్ టు ప్లే. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ. తను చాలా లోపల కూడా చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాలి ఈ క్యారెక్టర్లో. అండ్ ఫైనలీ రిలీజ్ డేట్ వస్తుంది అండ్ ప్రమోట్ చేయాలి ఈ సినిమాని, జనాలు చూడాలి, రావాలి థియేటర్కి, వచ్చి రెవెన్యూ జనరేట్ చేయాలి. షీ ఫెల్ట్ ఇమోషనల్ ఆబ్వియస్లీ. ఎందుకంటే మనకు తెలిసిందే కదా, ఒక ఉమెన్ ఫిల్మ్ అంత ఇట్స్ నాట్ వెరీ క్రౌడ్ పుల్లర్, అంత ఈజీ కాదు. మనం చాలా తక్కువ చూస్తాం. అరుంధతి, ఓ బేబీ, మహానటి ఏదో చాలా వేల మీద లెక్క పెట్టుకుంటాం కదా. సో అదే ఒక హోప్, ఒక కమర్షియల్లీ డబ్బులు వస్తే బాగుంటుంది ఈ సినిమాకి, మా అందరికీ. ఆ హోప్ అంటే భయం కదా, వస్తారా రారా, ఎంత ప్రమోట్ చేస్తున్నాం సినిమా,
ఇంత ప్రమోట్ చేసినాం, వస్తున్నారా రావట్లేదు. అందుకే మేము ప్రతిసారి రివ్యూస్ చూడండి అంటే ఎవరిని అందుకే మంచి సినిమా తీసామని అందరికీ తెలుసు, మా క్రూ అందరికీ తెలుసు మంచి సినిమా అంటే. కొన్ని సినిమాలు ఏమవుతాయంటే మంచి సినిమా చేశారు, మీరు బాగా ప్రమోట్ చేయండి, సినిమా ఆడుతుంది, అందరూ అదే చెప్పారు, ఎవ్రీబడి అదే చెప్పారు. మీరు మంచి సినిమా చేశారు, ప్రమోషన్స్ మీరు జనాలకు రీచ్ చేయలేకపోతే చాలా కష్టం ఈ సినిమా. సో వీ డిడ్ ఆర్ బెస్ట్. అనుపమ భుజాల మీద వేసుకొని తారెక్కి రోడ్ల మీద పరదాలు అమ్ముకోవడం, అనౌన్స్మెంట్లు అంటే కొత్త ప్రయోగాలన్నీ చేసామండి ఈ సినిమాకి. అన్ని మా పరదా లేడీస్ అందరూ హరిహర వీరమలకి వెళ్ళడం, కింగ్డమ్కి వెళ్ళడం. సో వీఆర్ ట్రయింగ్ టు గెట్ అవర్ అటెన్షన్. ఓకే, మాదొక చిన్న సినిమా, బట్ ట్రై టు గివ్ వన్ ఛాన్స్ టు ఫర్ వాచింగ్ ఇట్ అట్లీస్ట్. దాంతో మీరు డిసైడ్ అవ్వండి. అంటే ముగ్గురు ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా దీంట్లో. వాట్ కైండ్ ఆఫ్ కాంటెంట్స్ దే హ్యావ్ గివెన్ అంటే మిమ్మల్ని, అంటే మీరు చేసిన ఫస్ట్ అప్పటికి మీరు సినిమా బండి ఒకటే చేశాను. సో ఒక ముగ్గురు ప్రొడ్యూసర్ అంటే ముగ్గురు అనుకొని మీ మీద ఎలాంటి కాన్ఫిడెన్స్ వాళ్ళు మీకు, అంటే ఒక డైరెక్టర్కి జనరల్ ఎలా అంటే ఫస్ట్ అనుకున్నప్పుడు సమ్ ఎక్స్ అమౌంట్ అనుకుంటాం, బట్ అతనికి ఏంటంటే నేను ఇంకొంచెం ఈ సీన్ తీయాలి, నేను ఇక్కడ కొంచెం నాకు స్పేస్ దొరుకుతుంది, నేను దీని బడ్జెట్ ఓవర్ బడ్జెట్ అవుతుంది అంటే నాకు ఎప్పుడు ఈ సినిమాకి నేను సార్ నేను ఎప్పుడు ప్రొడ్యూసర్కి సార్ ఈ సినిమా ఇంత అవుతుందని ఎప్పుడు చెప్పలేను. నేను ఏం అడిగితే అది ఇచ్చారు. దట్ ఈస్ అదే కదా నేను ఎందుకు ఇలా గించుకుంటున్నాను నేను ప్రతిసారి, ఎందుకంటే వాళ్ళు నా మీద పెట్టిన నమ్మకం అంత డబ్బులు పెట్టేశారు. సో నేను నా రెస్పాన్సిబిలిటీ దిస్ షుడ్ మేక్ మనీ అంతే. అందుకే ఈ సినిమాకి పేరు వచ్చింది అనుకోండి, అదే ద హోల్ ద వర్డ్ క్రిటికల్లీ అక్లెయిమ్డ్ ఫిల్మ్ ఉంటాయి, ఆ వర్డే నాకు భయం చాలా. దాంట్లో మన ఫిల్మ్ జాయిన్ చేయొద్దు, అస్సలు వద్దు నాకు, క్రిటికల్లీ అక్లెయిమ్డ్ ఫిల్మ్లు వద్దు నాకు, కమర్షియల్లీ డబ్బులు వచ్చే సినిమా కావాలి. మేబీ అందుకేనా మీరు ఆ స్టేజ్ మీద అందుకే నా భయం, నాకు ఎక్కడ ఈ సినిమా క్రిటికల్లీ అక్లెయిమ్డ్ సినిమా వైపులోకి వెళ్ళిపోతుందేమో, ఎక్కడ ఈ సినిమా ఒక మోస్ట్ అండర్ రేటెడ్ ఫిల్మ్స్లోకి వెళ్ళిపోతుందేమో, ఆ భయం అది వద్దు నాకు. మళ్ళీ రిలీజ్ చేసుకొని చూసే అంత వద్దు. జనాలు మంచి సినిమా చూడండి, నచ్చుకుంటారు. అండ్ మ్యూజిక్ పరంగా ఏంటి సార్ గోపీ సుందర్ గారు, అంటే ఇక్కడ చాలా మంది టెక్నీషియన్స్ ఉన్నారు, అండ్ గోపీ సుందర్ గారు మ్యూజిక్ వెరీ వెల్, అంటే ఆయన సాంగ్స్ కానీ ఇవన్నీ చాలా అందరికీ తెలుసు, అంటే అక్కడికి వెళ్ళి అంటే ఆయన దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి అని. అంటే నాకు గోపీ సుందర్ చార్లీ చాలా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్బమ్స్ అసలు. అండ్ బెంగళూరు డేస్, ఉస్తాద్ హోటల్ నాకు అసలు చాలా చాలా ఇష్టం. అండ్ ట్రావెల్ ఫిల్మ్, దిస్ ఇస్ లైక్ ట్రావెల్ అండ్ ఫోక్లోర్, నాకు ఫ్రెష్ మ్యూజిక్ ఇవ్వగలరు అనిపించింది గోపీ సుందర్. అండ్ కథ వినగానే గోపీ సుందర్ గారు చాలా చాలా ఎక్సైట్ అయ్యారు, అంటే ఈజ్ వెరీ మచ్ ఎక్సైటెడ్. అండ్ ఒక ఆర్టిస్ట్కి కథే డ్రైవ్ ఇప్పుడు నువ్వు ఏదో ఒక సినిమాకి వెళ్ళి మీరు మ్యూజిక్ చేయండి, ఆర్టిస్ట్ కూడా చేయలేరు, ఏం చేయలేరు, థాట్స్ రావు. అదే నాకు గోపీ సుందర్, ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ దిస్ ఫిలిం, ఐ విల్ డూ మై బెస్ట్, నాకు బెస్ట్ ఇచ్చారు. మీకు సినిమా చూసాక బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంటారు, ఈజ్ బ్రిలియంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, సినిమాని ఇలా లేపింది అనమాట. మీకు సినిమా అసలు చాలా బాగా లేపింది సినిమా, అంటే మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ రాగ్మయూర్ ఆల్ టైమ్ 3 ఫిల్మ్స్లోనే ఉన్నాడు. అలా అనుకోకుండా కుదిరింది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు లాక్ అయిపోయింది, ఇప్పుడు 3 ఫిల్మ్స్ చేసి నెక్స్ట్ సినిమాలు కూడా చేయాలి. బట్ హీఈస్ ఎ గ్రేట్ యాక్టర్, రాగ్మయూర్ వన్ ఆఫ్ ద ఫ్యాబులస్ యాక్టర్. శివరపల్లి చూసి యాక్చువల్లీ టెక్స్ట్ చేశాను. అంటే ద క్యారెక్టర్ తనకు మీకు ఏ క్యారెక్టర్ తను ప్లే చేసినా రాగ్మయూర్ కనిపించడు ఎక్కడ. దట్ ఈస్ హౌ హీ ఈజ్. ఎవ్రీ క్యారెక్టర్ హీ హ్యాస్ హిస్ ఓన్. మా సినిమాలో ఫస్ట్ టైం ఒక హీరోలాగా, అంటే లైక్ ప్రాపర్ పేరు దొరికింది దానికి, లైక్ ఒక తెలుగు ప్రాపర్ హీరోలా పోర్ట్రే అవుతున్నాడు. మంచి సాంగ్ ఉంది, ఒక లవ్ స్టోరీ ఉంది. ఐ వాంట్ హిమ్ టు బీ దట్ మన హీరో బేసికల్లీ. సో ఈ సినిమాలో హీరో రాగ్మయూర్, అంటే హీ డిడ్ ఈజ్ బెస్ట్ ఇన్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఫుల్ లెంత్ అంటే ఆయన ట్రావెలింగ్ ఎలా ఉంటుంది అంటే ఫుల్ లెంత్ ఉండదు అనుకుంటా. అనుపమతో డ్రైవ్ అవుద్ది సినిమా. బట్ ఉన్న సీన్స్ ఏదైతే వాళ్ళిద్దరి మధ్యన ఉన్న సీన్స్ నేను చాలా బాగా రాసుకున్నా. అంటే మీరు సినిమా చూస్తే తెలుస్తుంది, వెరీ పోయిటిక్గా ఉంటుంది. నాకు వీళ్ళిద్దరి మధ్యన సీన్స్ వార్ లైక్ నా మణిరత్నం, నాకు చిన్నప్పటి నుంచి మణిరత్నం అంటే పిచ్చి. సో ఆ సీన్స్ గుర్తొస్తాయి, అంటే లైక్ గుర్తొస్తాయి డెఫినెట్లీ. వెరీ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ బిట్వీన్ దీస్ రాగ్మయూర్ అండ్ చాలా నేను కష్టపడి నాకు లవ్ స్టోరీ ఎప్పుడు ఇంట్రెస్ట్. నాకు చిన్నప్పటి నుంచి మంచి లవ్ స్టోరీ ఇద్దామండి. అట్లీస్ట్ ఈ సినిమాలో నాకున్న చిన్న స్పేస్లో ఐ కుడ్ క్రియేట్ ఏ గుడ్ స్టోరీ అనిపించింది. శుభం నేను చూసాను, యాక్చువల్లీ వాళ్ళని ఇంటర్వ్యూ చేశాను అండ్ సినిమా చూసాను. నాకు నచ్చింది, అంటే ఒక పెద్ద పాయింట్ కాదు, ఒక సింపుల్ పాయింట్, ఒక సింపుల్ స్టోరీ నాకు నచ్చింది, బాగుంది.
బట్ అంటే ఇప్పుడు దీంట్లో కూడా చూసుకుంటే ఉమెన్ మీదే డ్రైవ్ అవుతుంది. జనరల్లీ మనం చిన్నప్పటి నుంచి మనం కనెక్ట్ అయిన స్టార్టింగ్ పర్సన్ ఈజ్ ఉమెన్, అండ్ మన జర్నీ వితౌట్ దెమ్ వి కాంట్ ఎక్స్పెక్ట్. సో వాట్ అంటే ప్రవీణ్ ఈస్ గోయింగ్ టు టెల్ త్రూ హిస్ ఫిలిమ్స్? లేదు అంతే, ఇంకా అయిపోయింది, ఇంకా అయిపోయింది, స్టాప్. ఇంకా పరదా శుభం చేశాను నేను. వచ్చిన ఈసారి మేల్ సెంట్రిక్ తీస్తాను, ఇంకా మేల్ అంటే మేల్ సెంట్రిక్ ఫీమేల్ సెంట్రిక్ అని కాదు, కానీ కథలు తీస్తా. ఐ వాంట్ టు హ్యావ్ ఏ గుడ్ స్టోరీ టు టెల్. అండ్ ఐ చాలా జ్ఞాన్ ఇచ్చాను ఈ సినిమా, ఇనఫ్ ఆఫ్ జ్ఞాన్. ఐ వాంట్ టు మేక్ ఏ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఏంటి అంటే ఇప్పుడు ఒక 2011 to 21 and 25 ఈ స్టార్టింగ్ స్ట్రగుల్ అంటే చాలా మందికి, ఇప్పుడు నేను చాలా మంది అసిస్టెంట్ డైరెక్టర్ని చూస్తున్నా, ఒక స్క్రిప్ట్ గురించి ఆఫీసుల చుట్టూ తిరుగుతూ వెళ్తూ అప్రోచ్ అవుతూ, ప్రొడ్యూసర్ ఇవాళ రమ్మన్నాడు, రేపు రమ్మన్నాడు, కలుద్దాం అంటున్నారు, బయట ఇలా చాలా డిస్కషన్ వింటూ ఉన్నా. బట్ మీకు అంటే ఇప్పుడు ఇంత ఈ స్ట్రగుల్ ఇదంతా అయిపోయింది, చూస్తున్నారు మీరు, అంటే ఇప్పుడు ఫిల్మ్స్ చేస్తున్నారు. నేను ఒక ఇంటర్వ్యూ, అదే మొన్న ఇంటర్వ్యూ దాంట్లో చూసినప్పుడు అనుపమ గారు చెప్తారనమాట, ఇప్పుడు చిప్స్ తింటా ఉంటాడు ప్లస్ అంతేమి అంటే పట్టినటువంటి పెద్ద తీసుకోడు మైండ్ ఓకే అని అది పోర్ట్రేనా లేకపోతే నిజంగా టేక్ ఎవ్రీథింగ్ ఇన్ మైండ్? ఫర్ మీ, ఇఫ్ ఐ డోంట్ ఎంజాయ్ ద హోల్ ప్రాసెస్ ఆఫ్ సినిమా, నేనేమి సీరియస్గా కూర్చొని ఓకే డెడికేటెడ్గా ఈ సినిమా నేను సీరియస్ అలా ఐ కాంట్ టేక్ ఇట్. ఐ థింక్ ఇట్స్ ఫన్, ఫిల్మ్ ఇస్ ఫన్, ఐ ఎంజాయ్ ద హోల్ ప్రాసెస్. నా ఎక్సైట్మెంట్ అంతా ఎందుకంటే ఐ లవ్ సినిమా, ఐ వాంట్ టు ఎంజాయ్ ద ప్రాసెస్. నా ఎంజాయ్మెంట్లో ఇఫ్ యూ డోంట్ ఎంజాయ్ ద హోల్ మేకింగ్, అంటే నాకు ఇఫ్ యూ కమ్ టు మై సెట్, అరుచుకోవడాలు, లైట్ మ్యాన్, బూతులు ఏం ఉండదు, మైక్లీ సీరియస్ అంతే. ఎందుకంత కోపం, ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం, సరదాగా సినిమా చేయడానికి వచ్చాం, మనం ఏమైనా గొడవ ఆడడం కూడా వచ్చాం. యూ విల్ టీచ్ ఎవ్రీ టెక్నీషియన్ యాజ్ యువర్ we're all friends, or we're all making a film basically. నేను ఒక్కడే సినిమా చేయట్లేదు, ఫస్ట్ అందరూ కలిసి ఒక సినిమా చేస్తున్నాం. సో అండ్ ఇమాజిన్ మన చిన్నప్పుడు మన సినిమాల్లో ఫస్ట్ టైం రాగానే ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, ఉంటుంది. కొన్నిసార్లు ఏమనిపిస్తుంది అంటే దట్ విల్ మనం అది ఒక జాబ్ అయిపోతుంది మనకి, అది చాలా భయం, అది వెరీ వెరీ వెరీ. అంటే ఇమాజిన్ ఒక సినిమా ఫీల్డ్ నీకు ఐటీ జాబ్లో అయిపోతే ఎలా ఉంటుంది, అది ఎవ్రీడే ఏదో జాబ్కి వెళ్తున్నట్టు అలా ఉండకూడదు. దిస్ ఈజ్ ఎ వెరీ ప్యూర్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఆల్వేస్ ఫ్రీ. ఎనర్జీ ఉండాలి వెన్ యూర్ కమింగ్ టు సెట్. గుడ్ దెన్ నాకు 3 ఫిలిమ్స్కి ఐ ఎంజాయ్డ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ మై ఫిల్మ్ మేకింగ్ జర్నీ. ఇట్స్ ప్యూర్ బ్లెస్ టు బీ ఇన్ దిస్ ఫీల్డ్. నేను అంటే మొన్న మీటప్పుడు అడిగాను అనమాట, మీరు ఏంటి శుభం తర్వాత ఎలా ఉంది రాజ్డిక గారితో అండ్ సమంత గారితో మీరు ఎలా ట్రావెల్ అవుతున్నారు ఏంటి అని అడిగితే, నేను స్టిల్ ప్రొడ్యూసర్ అని సేవ్ చేసుకొని ఉన్నాను. ఏంటి సమంత గారికి తెలుసా పరదా సినిమా? తెలుసు, సమంత గారు తెలుసు. షీఈస్ గోయింగ్ టు వాచ్ దిస్ ఫిల్మ్. ఇంకా చూపించలేదు, చూపిస్తాను. అండ్ షీ రియలీ లవ్డ్ ద హోల్ ట్రైలర్ షేర్ చేశారు. అండ్ ఉమెన్ మీద ఎంత మంచి సినిమా చేసావు అని షీ అప్రిషియేటెడ్ ఇట్. అండ్ డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్, షీ విల్ లైక్ ఇట్. ఇప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ అంటే మీరు చూసిన జర్నీ ఇదంతా చూసుకుంటే హూ మోస్ట్ సపోర్టివ్ ఎవరు మీకు? అంటే ఇండస్ట్రీ పర్సన్స్ కానీ వీళ్ళతో ట్రావెల్ అవుతుంటారు కదా, మీకు అంటే కొంచెం వెన్నుదన్నుగా నిలబడి జై ప్రవీణ్ ఇలాంటివి అలాంటివి అని చెప్తూ ఉండే సపోర్ట్ అంటే మా వైఫే ఆబ్వియస్లీ. ఇండస్ట్రీ వైఫ్, మదర్, ఫాదర్ అలాగే సపోర్ట్. ఇండస్ట్రీ అంటే ఆబ్వియస్లీ మా ప్రొడ్యూసర్ విజయ్ గారు. ప్రొడ్యూసర్ డబ్బులు పెట్టి వాళ్ళు డెఫినెట్లీ సపోర్ట్ చేస్తారు, మన సినిమా తీయాలి కాబట్టి. అంటే నాకు వీలే, అంటే స్పెసిఫిక్గా ఇండస్ట్రీ పీపుల్ అంటే నాకు వీలే అనిపిస్తారు బేసికల్లీ ఆల్వేస్. అండ్ గుడ్ దట్ అనుపమ ఈ సినిమాని భుజాలు మీద వేసుకొని తను ఈ సినిమాని ప్రమోట్ చేస్తుంది. అండ్ థ్యాంక్ యూ, అంటే నన్ను నమ్మి ఫస్ట్లీ, అంటే ఒక డైరెక్టర్ని, నేను ఇంకా పెద్ద డైరెక్టర్ని కాదు, ఎవ్రీడే సినిమా బండి. నాకు వీళ్ళు ముగ్గురు పెద్ద స్టార్స్, పెద్ద సినిమాలు చేశారు వీళ్ళు. దే 3 ట్రస్టెడ్ మీ. ఓకే, ఒక డైరెక్టర్ని నమ్మారు, ఓకే ఈడేదో కథ చెప్పాడు, నమ్మారు, లెట్స్ గివ్ 1 ఛాన్స్. నాకు ఒక ఛాన్స్ ఇచ్చారు వీళ్ళు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద మూమెంట్ దోస్ 3 people వాచింగ్ యువర్ ఫిల్మ్ 22 and cheering something your team. At least అవకాశం నాకు I am assuming actually. సో అంటే మీరు అంటే ఫర్దర్ గా ఇప్పుడు ప్రవీణ్ కంట్రీ, ఇప్పుడు మనం జనరల్లీ కొంతమంది మనం బయోగ్రఫీ చదువుతుంటాం, క్రిస్టోఫర్ అను అలా మనం చదువుతున్నప్పుడు వాళ్ళ ఫిల్మోగ్రఫీ అదంతా చూస్తూ ఉంటాం. సో అలా మనం ప్రవీణ్ కంట్రీగుల ఫిల్మ్ ఇంకొక 10 years తర్వాత వచ్చే నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్స్ అవ్వచ్చు, నెక్స్ట్ అలా చూడాలి అంటే ఎలాంటి ఫిల్మ్స్ ఉండబోతున్నాయి? అదే ఐ ఆల్వేస్ వాంటెడ్ టు మేక్
ప్రాపర్ మాస్ మసాలా ఫిలిం. నాకు మై ఓన్లీ హోప్ పరదా తర్వాత నా వచ్చే సినిమా ఒక 2-3 ఫైట్లు, ఒక ఐటమ్ సాంగ్, కంపల్సరీయా కమర్షియల్గా ఎలివేషన్ సీన్లు, సూమోలు ఎగరాలి. అంటే ప్రాపర్గా రాసుకున్నాను Script ready. రెడీగా ఉన్నాను. సర్చింగ్ ఫర్ ద హీరో. ఇది కానీ డబ్బులు చేస్తే వెంటనే చెప్పడమే. సక్సెస్ మీట్ రోజు అనౌన్స్మెంట్ ఉంటుంది అయితే. అంటే వెంటనే ఇది నాకు ఇష్టం చిన్నప్పటి నుంచి. నాకు తెలుగు సినిమాలో ఫస్ట్ థియేటర్లో చూసిన సినిమాలే అవి. అలా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన సినిమాలు ఏమున్నాయి అంటే తెలుగు సినిమాలు చాలా నేను పెద్దగా ఇంగ్లీష్ సినిమాలు హిందీ చాలా తక్కువ చూస్తా, ఓన్లీ తెలుగు సినిమాలు చూస్తా. మిమ్మల్ని అలా ఇన్స్పైర్ చేసిన సినిమాలు నాకు శంకర్ దాదా చాలా ఇష్టం. చాలా బ్యూటిఫుల్ ఫిల్మ్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్. చిరంజీవి గారు ఆ కామెడీ టైమింగ్ కానీ ద హోల్ మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిలిం ఇప్పటికీ చెప్తా. వన్ ఆఫ్ ద మోస్ట్ ఎంటర్టైనింగ్ ఫిలిమ్స్ చిరంజీవి గారు చేసిన శంకర్ దాదా. అండ్ మోస్ట్ నాకు అంటే నాకు కొన్ని ఫిల్మ్స్ ఇష్టం చాలా. అంటే కమర్షియల్ లెవెల్లో ఆలోచిస్తే సింహాద్రి ఇష్టం, ఆది ఇష్టం. చిన్నప్పుడు ఆది సినిమా చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చేసాయి ఒక్కొక్క సీన్లు. అప్పుడే కదా అంటే నాకు మనము ఈ ఎరాలో మనం రాయలసీమ బ్యాక్ డ్రాప్లో సూమోలు ఎగరడం చాలా రేర్గా చూస్తాం కదా. ఇప్పుడు అరవింద్ సమేత తర్వాత ఏం రాలేదు, ఏం రాలే. ఈ మధ్య ఏమో మర్చిపోయారేమో మన సమరసింహారెడ్డి అన్నీ ఈ ఫారెన్ సినిమాలన్నీ చూసి ఫుల్ చేస్తాం. కానీ దోస్ ఫిల్మ్స్ ఆర్ మ్యాన్. ఇంద్రా కానీ ఆ ఎలివేషన్ సీన్లు కానీ క్రేజీ ఫిల్మ్స్. ఐ థింక్ మళ్ళీ ఆ ఎరా రావాలి, ద హోల్ టర్న్ అవ్వాలి, మళ్ళీ ఆ ఎరాని మళ్ళీ తేవాలి అనిపిస్తుంది నాకు. అండ్ ఒక ఫైనల్ క్వశ్చన్ యాక్చువల్లీ, అంటే ఇప్పుడు ఒక జనరల్ డిస్కషన్ ఏంటంటే పాత ఫిల్మ్స్ చాలా బాగుంటున్నాయి మ్యూజికల్ పరంగా, డైలాగ్స్ పరంగా, క్రిటికల్లీ పరంగా, అన్నిటి పరంగా. అందుకని అవి రీరిలీజ్ చేసుకొని దాని యొక్క రిపీట్ వాల్యూ ఎక్కువ. అవునవును. సో అలాంటి సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి అనే టాక్ ఉంది. సో ఇప్పుడు నాకు తెలిసి మీ సినిమాతో పాటు కూడా బాస్ సినిమా August 27 సాలిన్ కూడా రీరిలీజ్ అవుతుంది. సో రీరిలీజ్ సినిమాల ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది ఒక కొత్త సినిమా మీద? అంటే అంత ఉండదండి. సినిమా బాగుంటే ఆడుతుంది డెఫినెట్లీ. అంటే డెఫినెట్లీ పెద్ద థింగ్. నేనే వెళ్తా స్టాలిన్ సినిమాకి, వెళ్ళి విజిల్ వేస్తా. ఆ సినిమాలు ఆర్ సేవింగ్. నిజంగా ఈ రిలీజ్ వల్ల దేర్ సింగిల్ స్క్రీన్స్ అవే బతికిస్తున్నాయి. థియేటర్ ఫుల్ అవుతున్నాయి, విజిల్ వేస్తున్నారు. అంటే ఆ సింగిల్ స్క్రీన్స్ ఎంత దారుణంగా పడిపోయి, అంటే పెద్ద స్క్రీన్స్ అవన్నీ ఫిల్ చేయడం చాలా కష్టం అయిపోయాయి. ఇప్పుడు నీకు అంత పెద్ద స్క్రీన్స్లో 4 స్క్రీన్స్ వస్తున్నాయి, 4 ఫిల్మ్స్ వస్తున్నాయి. అంటే అంత పెద్ద స్క్రీన్ని ఫిల్ చేయాలంటే మీకు పెద్ద రీరిలీజ్లు అవ్వాలి. అండ్ దే ఆర్ రన్నింగ్. చిన్న సినిమాలు పెద్ద సినిమా స్క్రీన్స్ అని బతుకుతాయంటే ఈ పెద్ద సినిమా రిలీజ్ వాళ్ళే. అంతే. సో ఇప్పుడు August 22 సినిమా వస్తుందని అందరికీ తెలిసిపోయింది. అండ్ అనుపమ గారు, దర్శన గారు వాళ్ళ స్పీచెస్ అవ్వచ్చు, అదంతా జనాలకి ఎక్కేసింది. మీరు కూడా ఎలా అయితే శుభంలో మాట్లాడారు అలా నాకు అవార్డులు వద్దురా బాబు, డబ్బులు ఇంకో సినిమా చేసుకుంటారు ఎవరో అంటున్నారు, ఎవడరా బాబు డబ్బులు అంటున్నాడు. అవునండి, ఆబ్వియస్లీ అంటే ఈజీగా చెప్పేస్తామండి ఇలాంటి సినిమాలు, ఈజీగా చెప్పేస్తాం. ఎందుకంటే క్రిటికల్గా బాగుందండి సినిమా కానీ డబ్బులు రాలేదని. అంటే నేను ఇండస్ట్రీలో ఎన్నిసార్లు చూసుంటా, విన్నా నాకు బెంగేస్తుంది. ఓకే, పేరు వస్తుంది, పేరు డబ్బులు రాకపోతే ఇంత డబ్బులు పెట్టి డబ్బులు రాకపోతే హోల్ పాయింట్ ఏంటి? దెర్ ఇస్ నథింగ్, దెర్ ఇస్ రియల్లీ నథింగ్. అంత హోప్ పోతుంది ఒక్కసారిగా. ప్రొడ్యూసర్కే ఇలాంటి సినిమాలు రావాలంటే ప్రొడ్యూసర్ షుడ్ గెయిన్ సమ్ మనీ. అట్లీస్ట్ పెట్టిన డబ్బులు వచ్చి ఇంకొద్దిగా వచ్చినా సరిపోతుంది, ఇనఫ్. అట్లీస్ట్ టు హ్యావ్ హోప్ ఆఫ్ డూయింగ్ మోర్ ఫిల్మ్స్, అంతే. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. 22nd థియేటర్స్లో కలుసుకుందాం. అండ్ వీళ్ళు ముగ్గురు వస్తున్నారా సినిమా చూడడానికి? వస్తారు. ఓకే, ఆల్ ది బెస్ట్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.